అందరికీ నమస్తే. మీ కార్తీక్ ఉంగ్రాల. ఈరోజు అయితే సుమారుగా 500 సంవత్సరాల ఒక శివాలయాన్ని అయితే మీకు నేను పరిచయం చేయబోతున్నాను. అలానే ఇక్కడ సంబంధించి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల పరిధిలోని బలిజేపల్లి గ్రామంలో అయితే ఈ దేవాలయం ఉంది. మీరు చూస్తున్న స్వామివారిని. అసలు ఈ స్వామివారి పేరేంటి, ఈ అయ్యగారికి సంబంధించి ఎన్ని తరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారు, వీళ్ళు పనిచేయక ముందు శివాలయం ఎలా ఉంది, వీళ్ళు పని చేసిన తర్వాత శివాలయం ఎలా ఉంది కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరండి? హనుమాన్ శాస్త్రి. ఓకే, ఇప్పుడు ఈ దేవాలయానికి సంబంధించి మీరు ఎన్ని తరాలుగా పనిచేస్తున్నారు? ఆరో తరం. ఓకే, స్వామివారి పూర్తి పేరు చెప్పండి మొత్తం. గంగా పార్వతీ సమేత చందమల్లేశ్వర స్వామివారు. చందమల్లేశ్వర స్వామి. ఓకే, ఇక్కడ ప్రత్యేకత ఏంటి? స్వామివారికి సంబంధించే ముందు, మీరు చేయక ముందు ఇక్కడ అసలు శివాలయం ఎలా ఉండేది? అప్పుడు అంతకుముందు మాకు తెలియక ముందే శివాలయం ఒక 4 బండ్లు వేసి పైన ఒక కప్పు వేసి మామూలుగా పాత వాటి ఎట్లా ఉంటుందో అదే విధంగా ఉండేది. ఈ బాలపట అనేది లేకుండా ఒక రాయి మీద ప్రశ్నించారు. మీ కుటుంబీకులు తీసుకున్న తర్వాత దీన్ని ఎలాగా అభివృద్ధి చేశారు మామూలుగా ఈ శివాలయం సంబంధించి? మరి సంబంధించి 150 సంవత్సరాల క్రితం జంబని బుచ్చి చౌదరి గారనే ఓకే కాశీ వెళ్తే అక్కడ ఈ ప్రస్తుతం లింగాకారం దొరికింది. కాశీలో దొరికింది. ఓకే, అక్కడ వాళ్ళు వస్తే ఇక్కడ ఒక రాత్రిపూట నిద్రపోతూ ఉండగా స్వామివారి కళలో కనిపించి దాన్ని ఇక్కడ ప్రతిష్ఠింది అని చెప్పి వెళ్ళిపోయాట. తర్వాత అంతకుముందు ఈ ప్రదేశం అంతా కూడా కనిపించుకుని నాంజేడు తోటగా ఉండేది. ఓకే, వాళ్ళు అప్పుడు ఆ నాంజేడు తోట తీయడానికి సుమారుగా 4 రోజులు పట్టింది. అప్పుడు తీగ అప్పుడు 4 బండల పైన కప్పేసి లింగాగా ఉంది. తర్వాత వారు సన్నాల రూపంగా అందరినీ సంప్రదించి ఇప్పుడు ప్రస్తుతం లింగాన్ని ప్రతిష్ఠించారు. అంటే ఈ ప్రదేశం మొత్తం అడవి ప్రదేశంగా ఉన్నప్పుడు దీన్ని బాగు చేశారు మొత్తం. బాగు చేసిన తర్వాత దీన్ని అభివృద్ధి చేశారు. అంటే సుమారుగా 150 సంవత్సరాలు మీ తరం మొత్తం, అంటే మీ కుటుంబీకులు అయితే ఒక 150 సంవత్సరాల నుంచి దీన్ని మొత్తం కూడా మీరే చేస్తున్నారు. ఇక్కడ తిరణాలు చేస్తారా? స్వామివారికి ఎలాంటి తిరణాలు చేస్తారు ఇక్కడ? స్వామివారి ప్రస్తుతం తిరణాలు ఏ విధంగా ఉంటాయంటే చైత్ర పౌర్ణమికి త్రయోదశి దీక్ష పూర్వకంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఓకే, దసరా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఓకే, మళ్ళీ ముక్కోటి ఏకాదశి ఉత్సవం జరుగుతుంది. ఓకే, కార్తీక మాసం 4 రోజులు కూడా ప్రతిరోజు అభిషేకాలు, కార్తీక పౌర్ణమి నాడు జాతర అన్న సమారాధన తిరణాలు జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ ఉత్సవాలు అవి. ఓకే, ఇక్కడ మనం శివాలయం లోపల ఇంకొక 2 దేవాలయాలు ఉన్నాయి, వాటిని కూడా మనం అడిగి తెలుసుకుందామండి. మనం శివాలయం చూసుకుంటే లోపలికి వచ్చిన తర్వాత మనకి కుడి చేతి పక్కన ఉన్న అమ్మవారు, అసలు ఈ అమ్మవారు పేరేంటి? పార్వతి అమ్మవారు. ఇక్కడ పార్వతీదేవి అమ్మవారు. ఇక ఓకే, తర్వాత ఇప్పుడు అంటే ఇక్కడ ఈ స్వామివారితో పాటు ప్రతిష్ఠించారు అమ్మవారి సంబంధించి. ఇంకో పక్క ఇంకో దేవాలయం అది కూడా చూద్దాం. ఈ స్వామివారి గురించి చెప్పండి. ఈ స్వామివారి పేరు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి. ఓకే, ఇది కూడా ఈ శివాలయం ప్రతిష్ఠించినప్పుడు వీటి కూడా ప్రతిష్ఠించారు. ఈ మూడు ఉపాలయాలు కూడా అప్పుడు ప్రతిష్ఠించింది. ఇప్పుడు ఈ ఉత్సవ విగ్రహాలు, ఈ ఉత్సవ విగ్రహాలు ఈ కళ్యాణానికి వాటికి ఉపయోగిస్తూ ఉంటాం, గ్రామోత్సవాలకి. అది గుడికి సంబంధించేది. అది ఇక్కడైతే 150 సంవత్సరాల క్రితం, అంటే వీళ్ళు కుటుంబీకులు చేస్తున్నారు. అంటే అప్పుడెప్పుడు అంటే సుమారు 5 సంవత్సరాల క్రితం నుంచే ఈ దేవాలయానికి సంబంధించి అయితే జరిగిన సందర్భం అయ్యగారు చెప్పారు మనకైతే. అప్పుడున్న అంటే ఎవరో ఒక ఆయన, అంటే పేరు ఏందని పేరు చెప్పారు కదా, బొచ్చయ్య చౌదరి గారికి సంబంధించి అయితే కళలో కనిపించి కాశీలో లింగం దొరికితే ఖచ్చితంగా అంటే ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించండి అని చెప్పేసి తర్వాతే ఈ శివాలయానికి అయితే ఇంత ప్రసిద్ధి చెందింది. అది ఇక్కడ శివాలయం సంబంధించి అయితే మనకి పూర్తి వివరాలు అయితే ఇక్కడ అమ్మవారి దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఎక్కడ ఎట్లా అండి? అమ్మవారికి దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు సీతమ్మదేవి అమ్మవారు, పార్వతీదేవి అమ్మవారు దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఓకే, వీరభద్రుడు భద్రకాళి వీరభద్రుడు ఉత్తరాభిముఖంగా ఉంటారు. స్వామివారు ఏమో ఇటు సైడ్ ఉత్తరాభిముఖంగా ఉంటారు. అది ప్రసిద్ధి ఇక్కడ. ఓకే, అంటే చాలా వరకు ఏంటంటే మనకి తూర్పు వేసుకొని ఉంటాయి ఎక్కువ విగ్రహాలన్నీ కూడా. కానీ ఏంటంటే ఇక్కడ
డిఫరెంట్గా ఉన్నాయి. స్వామివారికి సంబంధించి ఈ దేవాలయంలో అయితే ఇది ప్రసిద్ధి. అయితే ఇది మన బలిచేపల్లి గ్రామానికి సంబంధించిన దేవాలయం విషయంలో అయితే పూర్తి వివరాలు. థ్యాంక్ యూ. మీ కార్తీక్ గుమరాల.